పాదాల మధ్య చెప్పు పెట్టుకుని కదలకుండా ఆ పిన్ను గుచ్చుతూ ఆ థ్రెడ్ లాగుతూ ఆ చెప్పులు కుట్టే విధానం ఎంతగా అలవాటు అయిపోయిందంటే తర్వాత నా చెప్పులు నేనే కుట్టు లెవెల్కి అయిపోయింది. అది ఒకందుకు కలిసి వచ్చింది. సో అంత అలవాటు అయిపోయింది నాకు. ఏదో డైలాగ్ చెప్తూ ఏదో ఫీల్ అవుతూ చేసేలాగా ఇది ఆయన ఎంతగా మెచ్చుకుంటారంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయావు నువ్వు అంటారు. అలాగే అదే సినిమాలో కోర్టులో సీన్లో ఎంత గంభీరంగా లోపల ఎమోషన్ని నేను దాచుకుని కళ్ళల్లో మాత్రం వ్యక్తం చేస్తుంటాను. అవతల హీరోయిన్ దాచుకోలేక ఆ ఎమోషన్ బయటికి వ్యక్తీకరించినప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు ఆగపోతే అది ఇలా చూస్తూనే లీగల్గా వాళ్ళు మాట్లాడేది చూస్తూనే హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆ అమ్మాయికి అందివ్వటం. ఆ సీన్ ఎన్నిసార్లు చెప్తారు. ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ఆ కోర్టులో భలే చేసేవయ్యా అసలు ఆ కంపోజ్. సార్ మేము చేయటమే ఉందండి, మీరు చెప్పారండి, మేము చెబుతాం, కానీ ఎంతో కొంత వాళ్ళు చేసిన దాంట్లో అసంతృప్తి ఉంటే నువ్వు ఇంకా బాగా చేయొచ్చు కదా అనిపిస్తుంది. నువ్వు చేసిన తర్వాత ఇంతకంటే నీకేముంటుంది అనిపించింది. అది నీ కంట్రిబ్యూషన్ లేదండి, మీ యొక్క తర్ఫీద్ అది అంటూ అలా. అలాగే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆపద్బాంధవుడులో నాకు మరింత ఇది. ఆపద్బాంధవుడులో చాలా ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి. ఇందాక ఆయన సరస్వతి పుత్రులు ఆయన ఒక పద్యం చదివారు. అది జంధ్యాల గారు నా కాళ్ళు కడుగుతూ ఆయన పుస్తక కన్యాదానం ఇస్తున్నట్లుగా ఆయన పద్యాన్ని ఆయన చదువుతూ నా కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఆయన అలాగే జీవితం చాలిస్తారు నా కాళ్ళ మీద పడిపోయి. అది చాలా అన్యాయంగా అనిపిస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను నిందాస్తుతిగా ఒక సైతిక లింగాన్ని తయారు చేసి దాని మీద నేను పెర్ఫామ్ చేయాలి. ఎమోషన్ ఉండాలి, ఏడుపు ఉండాలి, నింద ఉండాలి, కోపం ఉండాలి, ఏడవకూడదు, అలానే కోపపడకూడదు. ఇలా చాలా ఉంటే ఆయన ఎప్పుడు ఇలాంటి సీల్ భలే కన్సీవ్ చేస్తారు. అది మనకేమో పెద్ద పరీక్ష. సో ఆ రోజు నిద్ర ఈవినింగ్ అయింది, నాకేమో చాలా ఇదిగా రెస్ట్లెస్గా ఉన్నాను. ఆయన స్నానం చేసి పూజ చేసుకున్నారు. వచ్చాను. ఏమైనా ఇలా వచ్చావేంటి అని. లేదు నిద్ర, ఇంకా నాకు డెఫినెట్గా వేళ మీతో మాట్లాడపోతే కనుక నాకు నిద్ర పట్టదండి ఈవేళ, నాకు అదే టెన్షన్లో ఉన్నాను. రేపు మార్నింగ్ ఎలాగ నేను అది ప్రజెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది మీ నుంచి కొంచెం నాకు టిప్ అందితే కనుక మీరు కొంచెం చెప్తే అదేదో అలాగా కొంచెం ట్రై చేసుకుంటూ నేను నిద్రపోతాను. దాదా కొంచెం కూర్చున్నారా బాబా, నువ్వు చాలా ముచ్చటగా ఇస్తున్నావు. నువ్వు ఎంతమందికి ఉంటుందా ఇంత ఇంట్రెస్ట్, రేపు సీన్కి వేళ నా దగ్గర నుంచి కూర్చుని అడుగుతున్నావు అంటే నేను డెఫినెట్ కూర్చున్నాను. ఇద్దరం కూర్చుని అది ఆయన చెప్పడం నేను చేయటం ఆయన సాటిస్ఫై అయిందాక ఆ కోపం ఆవేశంతో అలాగే ఆయన గదిలో కూర్చొని చేసి ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ చాలా ఈజీగా అయిపోయేసరికి ఆయన ఎంత ముచ్చటపడిపోయారంటే అంత ఇంత కాదనమాట. అలాగా ఆయన దగ్గర నేను నేర్చుకున్నది బోల్డ్ అంతా పెర్ఫార్మెన్స్లో సున్నితత్వం గురించి కానీ ఎక్కువగా లౌడ్గా చేయకుండా సునిశ్చితంగా చేయటం అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అది ఆయన దగ్గర అదే కాకుండా దర్శకత్వ విలువ సంబంధించి ఏ సీన్ అయినా సరే క్యారెక్టర్స్ నడుచుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎలాగైతే అమ్మా నాన్న మాట్లాడుకుంటామో, అన్న తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు, ఒకవేళ బయటికి వెళ్తే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటూ ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటూ కదులుతూనే ఉంటుంది. వాళ్ళని క్యాప్చర్ చేయడానికి మాత్రం కెమెరా వాళ్ళకి అనుగుణంగా కదులుతూ ఉంటుంది తప్ప కెమెరా పెట్టాను మీరు రెండయ్యా అంటూ డ్రామా లాగనో లేకపోతే టీవీ సీరియల్లో వాళ్ళకి వీలు లేక ఇలా వరుసగా పెట్టి నిలబెట్టి తీస్తారు, అలా ఉండదు ఆయన. అందుకని ఆయన సినిమాల్లో మనం చూస్తుంటే వాళ్ళ నటనతో పాటు వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా చాలా సహజత్వంగా అనిపిస్తాయి. అందుకని ఇన్వాల్వ్ అవుతారు అనమాట. నేను చాలామంది యంగ్ డైరెక్టర్స్కి అలా నిలబెట్టి తీసేయకండి, మనం ఇంట్లో కూడా నిలబడి మాట్లాడుకోం కదా, మనం ఏదో టిఫిన్ తింటూ మాట్లాడుకుంటాం, బట్టలు సర్దుకుంటూ మాట్లాడుకుంటాం, ఇవన్నీ ఇవి మరి ఎక్కడో కోపం వస్తే ఆగిపోయి అలా చూసి 4 మాటలు మాట్లాడితే మళ్ళీ మనం పనిలోకి వెళ్ళిపోతుంటాం. అలాంటి చోట బాగుంటుంది అని నేను ఎంతమందికి అది చెప్తుంటాను. కొన్ని అడాప్ట్ చేస్తాను నాకు నా యొక్క పరిధిలో ఉన్నంత వరకు. అలాగే ఆయన దగ్గర నుంచి నేను మరీ నేర్చుకున్నది సెంటిమెంట్. ఏదైనా గుండెలు పిండేసే అలాంటి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు ఆయన ఒక పట్టాన్ని వదలరు. అలాంటి సంఘటన అలాంటి సీన్స్ దొరకాలే కానీ దాన్ని పట్టుకుని పిప్పి చేస్తారు ఆయన. అంటే ఉదాహరణకి నేను వెరీ బిగినింగ్ శంకరాభరణం సినిమా చూసినప్పుడు శంకరాభరణంలో ఆయన మై పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు రాజలక్ష్మివి తను ఒక చిన్న ఉత్సాహంలో తను కొంచెం శృతి తప్పుతుంది. శారద అంటూ కేకలేస్తే ఆయన అన్నది పాపులర్ డైలాగ్. అది అనిన తర్వాత అమ్మాయి ఒక్కసారి స్థానం అయిపోతుంది, నిత్యస్ట్రాలు అయిపోయి తన తప్పిదం తెలుసుకుంటుంది. అనేసరి ఆయన చేత వార్నింగ్ ఇచ్చుకోబడింది, చాలా అవమానం అయిపోయింది. ఆ తర్వాత ఆయన తిట్టిన దానికి అవమానం అయిపోయింది, చాలా సైలెంట్గా లేచిపోతారు. అల్లు రామలింగ గారు ఆయన్ని తిడతారు, ఏంటి చిన్న తప్పు పెద్ద అంత ఇదేంటి, నువ్వు ఎవరి ముందు తిట్టావు, అమ్మాయి పరువేం గాను ఇదని ఇది అంటూ ఆయన చడామడి తిట్టేసరికి ఆయన చాలా ఫీల్ అవుతారు పాపం.
ఫీల్ అయ్యి ఆయన ఏంటంటే చేసిన తప్పుకి అమ్మని తిట్టినందుకు కానీ హారతి కర్పూరంతో హారతి ఇస్తారు. సో ఒక తప్పు జరిగిన తర్వాత కౌంటర్గా రామలింగ గారు తిట్టి సరిపోతుంది, సారీ రా అంటే అయిపోతుంది. అది కాకుండా ఆయన పశ్చాత్తాపంగా ఆ చేతిని కర్పూరం వెలిగించుకుని హారతి ఇవ్వడంతో ఆయనగా పనిష్ చేసుకున్నారు. దాంతో సరిపోతుంది కదా అనుకున్నాం. అక్కడ ఆపలాయన మళ్ళీ ఈ అమ్మాయి అదే గమకాన్ని అదే పాటని సరిదిద్దుకొని లయబద్ధంగా పాడుతూ నవనీతం తీసి ఆయన అరచేతికి ఆ పుండుగల పూస్తూ ఉంటే వాళ్ళు ఏమి ఏడవలేదండి, పాడుతున్నారు. కానీ చూసేవాళ్ళు కంటతడి పెట్టేస్తారు. నేను అనేది అదే, ఏదైనా ఒక ట్రాజడీ కానీ ఎమోషన్ సీన్ ఉంటే క్యారెక్టర్స్ ఏడవకూడదండి, చూసేవాళ్ళు ఏడవాలి. ఆ రేంజ్లో రాబట్టగలిగేది ఒక విశ్వనాథ్ గారు మాత్రమే. ఒకటా రెండా ఎన్ని చెప్పగలవండి. నేను అదే అంటాను, మీ ఆర్టిస్ట్లో సీన్లో మేము ఏడుస్తూ చేసేస్తే జనం ఏడుస్తారు అనుకోకండి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలంటే దానికి తగినంత బేస్ వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత నువ్వు ఏడవకుండా చిన్న ఫీలింగ్ ఇచ్చిన చాలు వాళ్ళు కంటతడి పెట్టేస్తారు. నేను అది ఫాలో అవుతుంటాను. అదే మిగతా యంగ్స్టర్స్కి చెప్తుంటా, అది చేద్దాం ఎక్కువ చేయొద్దాం, దానికి ఎలా రాబట్టాలో చూద్దాం అంటూ. ఆయన ఇన్ఫ్లుయెన్సు, ఆయన టేకింగ్ కానీ, ఆయన ప్రజెంట్ చేయటం కానీ, ఇవి ఎప్పటికీ నమ్మే బలమైన ముద్ర. నేను డైరెక్టర్ కాకపోవచ్చు, కానీ అది బలంగా ఉంటుంది నాలో. అందుకని నాకు అవకాశం ఉన్న పరిధిలో డైరెక్టర్స్కి సజెషన్స్ ఇస్తూనే ఉంటాను. అది ఆయన దగ్గర నేర్చుకున్నది. ఆ రకంగా నాకు ఆయన గురువు అంటాను. అన్నం పెట్టారు కాబట్టి ఆయన పితృడు సమానం నాకు. అండ్ నాకు అవార్డులు రావడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఆయన నాకు గొప్ప దర్శకులు. ఆయన దగ్గర పనిచేయడం నాకు గొప్ప అదృష్టం నేను భావిస్తుంటాను. అలాంటిది ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి, చూడాలనుకున్నప్పుడు వెళ్తాను, కాసేపు కబుర్లు చెప్పుకుంటాను, ఆయన ఆత్మీయత అది పొందుతాను. అలాంటి విశ్వనాథ్ గారు పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా, అంటే యాక్టింగ్ పరంగా కూడా ఆయన ఆఖరి రోజుల్లో చక్కగా నటించి, ఇందాక ఎవరు అన్నారు రంగారావు గారిని తలపించేవారని, అలాగే ఆయన గుర్తు చేసే అలాంటి ఒక క్యారెక్టర్, నిండైన క్యారెక్టర్. నాకు అదృష్టం లేదు ఆయనతో యాక్ట్ చేసే అదృష్టం. బట్ ఆయన ఒక ఇదిగా అలాగా నిండైన జీవితాన్ని అనుభవించి ఎన్నో సినిమాలు హిందీలోను తెలుగులోను చేసి, అండ్ గొప్ప దర్శకులు మనకు మిగిలి ఉన్నటువంటి గొప్ప దిగ్దర్శకులు ఆయన. అలాంటి స్థాయి. ఇందాక అన్నట్టుగా శంకరాభరణం మనోడు అన్నట్లుగా నారాయణమూర్తి బిఫోర్ శంకరాభరణం విశ్వనాథ్ గారు, ఆఫ్టర్ శంకరాభరణం లాగా ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయికి మన తెలుగు ఖ్యాతిని తీసుకువెళ్ళి ఇక్కడ సత్సంప్రదాయాలను కానివ్వండి, మన ఈ యొక్క కల్చర్ని తీసుకెళ్ళి గొప్పగా ప్రజెంట్ చేయడం అనేది ఎంత ప్రౌడ్ మనందరికీ. అండ్ అలాంటి గొప్ప వ్యక్తిని మన మధ్య లేరు అనుకోవడానికి లేరు. ఆయన భౌతికంగా లేకపోయినా ఈ సినిమాల ద్వారా ఆయన శాశ్వతంగా మన మనసులో ఉంటారు. ఆయన ప్రేమించే మన మనసులో ఎప్పుడూ ఉంటారు శాశ్వతంగా. అండ్ అలాంటి మహనీయుడిని తలుచుకుంటూ ఈ రోజున మనందరం ఈ యొక్క కళాంజలి అర్పించడం అన్నది చాలా ఉదాహం. దానికి తోడ్పడినటువంటి పీపుల్స్ మీడియా మిత్రులకు, అలాగే మన కాశీ విశ్వనాథ్ గారికి, వారి శిష్యులకి, వేడిది నాగేశ్వరరావు గారికి, సురేష్కి, ముఖ్యంగా టి సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన ఇది కళా పోషకుడు అనేది కరెక్ట్. ఎవరైనా చిన్న అవసరం కొద్ది వెళ్ళినా, లేకపోతే ఆయన చేయొచ్చు కదా అని చెప్పేసి ఆయన నుంచి వచ్చిన సలహా కానివ్వండి, ఇవన్నీ కలిపి ఈ రోజున మాలాంటి వాళ్ళు అందరూ ఉండి ఈ రోజున ఇంత హృద్యంగా ఇంతమంది రియల్ ఆప్తుల మధ్య జరుగుతుందంటే ఇది నిజమైన కళాంజలి. ఇది ఖచ్చితంగా మన ప్రేమ అభిమానం పైన వారికి చేరుతుందంటారు, ఎలాంటి సందేహం లేదు. వారి ఆశీస్సులు మనందరికీ ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ రోజున ఎక్కడి నుంచో ఆ సినిమాలో చేసినందుకు గాను రాధిక కానీ, మీనా కానీ, జయసుధ గారు, ఆమని, ఇందాక సుమలత, వీళ్ళందరూ వచ్చారు. అలాగే నా మిత్రుడు శరత్ కుమార్ కూడా ఇంత దూరం వచ్చారంటే కేవలం మామూలుగా అయితే అంత దూరం ప్రయాణించి రావడానికి ఎంతో బిజీగా ఉండేవాళ్ళు, రావాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఆయన మీద గౌరవంతో